పార్ట్నర్గా ఉన్న వ్యక్తి దగ్గరికి రాజ్ అయితే వెళ్తాడు. ఇక రాజు వెళ్ళి, మిమ్మల్ని ఎప్పుడూ కూడా మా కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టుల విషయాల్లో నేను చూడలేదు. ఎవరు మీరు? ఎందుకు రాహుల్తో టైఅప్ అయ్యారో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. రాజ్ అయితే, అసలు రాహుల్ ఎవరు, ఇంతకీ మీరెవరు అని అతను అడుగుతూ ఉంటే, ఓహో నేనెవరో కూడా తెలియకుండానే నా ఆఫీస్కు వచ్చి మీరు రాహుల్తో మాట్లాడి అంతా కూడా డీల్ కుదుర్చుకున్నారనమాట. సరే అయితే నేనెవరో మీకు తెలియదు కదా, రాహుల్ కూడా ఎవరో మీకు తెలియదు కదా, అందుకని మీకు ఒకటి చూపిస్తాను అని ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో అతను ఆఫీస్కి వచ్చినట్టు రాహుల్తో మాట్లాడినట్టు మొత్తం కూడా ఉంటుంది. ఇక ఆ వీడియోని చూసి అతను షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ వీడియోని తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అతనైతే, సార్ సార్ వద్దు సార్ వద్దు, అలా చేయకండి అని అంటూ ఉంటే, మరి ఇంకేం చెయ్యాలి అని చెప్తూ ఉంటే, చూడండి సార్, ఎలాగైనా సరే మీకు నిజాలన్నీ మీకు తెలిసేలా చేస్తాను, అసలు ఏం జరిగిందంటే అని అతను మొత్తం కూడా చెప్తాడు. అప్పుడే రాహుల్ నిజంగానే కుట్ర చేశాడని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు రాజైతే. ఇక రాజైతే నిజాలు ఇంకా తెలుసుకోవాలి, అప్పుడే సాక్ష్యాలతో సహా రాహుల్ని అంతు చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. అంటే ఆ రోజు కావ్య ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందన్న మాట కూడా నిజమై ఉంటుంది. ఆ రోజు అసలు కావ్య ఆఫీస్కి వెళ్ళిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక ఆ రోజు కావ్యకు వచ్చిన కాల్ డేటాని తన స్నేహితుడి ద్వారా బయటికి తీస్తాడు. అప్పుడే సరిగ్గా కావ్య ఆఫీస్కి వెళ్ళిన టైంలో ఒక ఫోన్ నుంచి అయితే నెంబర్ నుంచి అయితే ఫోన్ వస్తుంది. ఇక ఆ నెంబర్ అయితే కనిపెడతాడు రాజ్ అయితే. అప్పుడు ఆ నెంబర్ ఎవరిది, ఆ వ్యక్తి ఎక్కడుంటాడో మొత్తం కూడా సెర్చ్ చేస్తాడు. అలా మొత్తం కూడా సెర్చ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి అయితే దొరుకుతాడు. అప్పుడే రాజ్ అయితే ఆ వ్యక్తిని గుర్తుపట్టి షాక్ అయిపోతూ ఉంటాడు. మీరా ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా మన ఆఫీసులో పనిచేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేశారు అని అడుగుతూ ఉంటాడు రాజ్ అయితే. అప్పుడే ఇక రాజన్న మాటకి నన్ను క్షమించండి సార్, ఆ రోజు నా కూతురు పెళ్ళికి డబ్బులు అవసరమయ్యి రాహుల్ డబ్బు ఆశ చూపించేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక నేనే కావాలని ఇదంతా చేశాను సార్, నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు. అతనైతే ఏం జరిగింది అని రాజు అడిగేసరికి, సార్ మీరు గుడిలో ఉన్నారు, అప్పుడే రాహుల్ గారు ఫోన్ చేసి కావ్య మేడం నెంబర్ ఇచ్చి ఇక్కడ రాహుల్ అక్రమాలు అవన్నీ చేస్తున్నాడు, ఇక్కడ మీరు తొందరగా రాకపోతే మీడియా ముందుకు వెళ్ళిపోతుంది అని కావ్య మేడంకి చెప్పమన్నారు. అప్పుడే కావ్య మేడంకి అలాగే చెప్పాం సార్. అలా చెప్పిన తర్వాత కావ్య మేడం పరుగు పరుగున ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత మేడం ఫోను సైలెంట్లో పెట్టేయమన్నాడు రాహుల్. అలాగే సైలెంట్లోనే పెట్టేశాను. అప్పుడు మేడంకి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. హడావిడిలో మేడం చూసుకోలేదు అని నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజ్. అంటే ఫోను రావడం నిజం, తను వెళ్ళడం నిజం, అంతా కూడా నిజమే, కానీ నేనే అపార్థం చేసుకున్నాను. ఈ రాహుల్ ఇంత కుట్ర చేశాడా, అసలు ఆ టయానికి ఎందుకు తను ఇంట్లో నుంచి మమ్మీని బయటికి పంపించేలా చేశాడు, అసలు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అనుమానం వచ్చి తను వేసుకున్న బీపీ ట్యాబ్లెట్లను పరీక్షిస్తాడు రాజ్ అయితే. ఆ ట్యాబ్లెట్లు డాక్టర్కి చూపించేసరికి ఇవి చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్లు, ఎవరికో కానీ ఇవ్వరు, ఇవి మా డాక్టర్సే సిఫారసు చేస్తారు, ఇవి నెలకి 10 చోట్లకి మాత్రమే వస్తాయి అని అంటూ ఆ అడ్రస్లు అయితే ఇస్తాడు. అడ్రస్లు ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక రాహుల్ ఫోటో చూపించి ఇతని ట్యాబ్లెట్స్ కొన్నాడా అని అడుగుతూ ఉంటారు రాజు అయితే. అప్పుడే ఒక అతనైతే, అవును సార్, పలానా రోజు నాడు అతని ట్యాబ్లెట్లు తీసుకువెళ్ళాడు, ఇవి చాలా పవర్ఫుల్ సార్ అంటే డాక్టర్ చేత రికమెండేషన్ చేయించానని చెప్పి ఒక పత్రాన్ని కూడా చూపించాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాజ్ అయితే. అంటే మమ్మీ ఆరోగ్యం విషమించడంలో కావ్య తప్పు లేదు, ట్యాబ్లెట్లు మార్చేసి కావాలని మమ్మీని చంపి కావ్యని నాకు దూరం చెయ్యాలని ఇదంతా చేసింది రాహుల,
వీణ్ణి వదిలిపెట్టను అని కోపంగా ఇంటికి వెళ్తాడు రాజైతే. కోపంగా ఇంటికి వెళ్ళి రే రాహుల్ అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఒక్కసారి రుద్రాని రాహుల్ అందరూ కూడా బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత ఇక కనకం కావ్యని తీసుకొని వస్తుంది. అప్పుడు ఇక కావ్య అయితే అక్కడికి వస్తుంది. ఇక కావ్య వచ్చి అంటూ ఉంటుంది, ఎందుకు రమ్మన్నారు అని అంటూ ఉంటే, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు కళావతి, నన్ను క్షమించు, లోపలికి రా నా భార్యగా అని అంటూ రాజు అయితే చెయ్యి పట్టుకొని కావ్యని తీసుకొస్తాడు. ఎవరి కోసం నన్ను భార్యగా ఒప్పుకున్నారు అని కావ్య అంటూ ఉంటే, ఎవరి కోసం నేను ఒప్పుకోలేదు, నా కోసం, నా గుండెల్లో నీ మీద ఉన్న ప్రేమ కోసం ఒప్పుకున్నాను అని రాజైతే చెప్పడంతో కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి అయితే, రాజ్ అదేంటి అంత ఈజీగా నీ భార్యని క్షమించేశావు, తను చేసిన ద్రోహం నువ్వు మర్చిపోయావా అని అంటూ ఉంటే, మర్చిపోలేదత్తా, మర్చిపోలేదు, తను చేసిన ద్రోహం మర్చిపోలేదు. ఆ రోజు ఏం జరిగిందో అసలు విషయాలేంటో మీకు ఒకరోజు చెప్పాను కదా, తవ్వడం మొదలు పెడతాను, తవ్విన తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళన్నది బయటపడుతుంది అని చెప్పాను కదా, అదే పనిలో ఉన్నానత్తా. ఇప్పుడు అసలు దోషులు బయటపడ్డారు, ఒక్కొక్కరి పని చెప్తాను అని అంటూ రాజు అయితే షాకిస్తూ ఉంటాడు రుద్రాణికి. అప్పుడు ఇక రుద్రాణి అయితే రాజేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది. అలా షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే తాతయ్య, అసలు కళావతి ఏ తప్పు చేయలేదు తాతయ్య, ఆ రోజు దొంగ బంగారం కేసు నుంచి ఈరోజు మా అమ్మ ప్రాణాపాయ స్థితికి వెళ్ళే వరకు కారణం దీనంతా చేసింది ఈ రాహుల్ గాడే అని అంటూ చెప్తూ ఉంటాడు రాజైతే సీతారామయ్యకి. అది విని ఒక్కసారి రుద్రాణి రాహుల్ వణికిపోతూ ఉంటారు. అప్పుడు ఇక రుద్రాణి అయితే, రాజ్ నా కొడుకు మీద అన్యన్ని నిందలు వెయ్యొద్దు అని అంటూ ఉంటే, నిందలు వెయ్యొద్దా, నాకు తెలుసత్తా, నీ కొడుకుని నువ్వు ఇలాగే సమర్థించుకుంటావని నాకు తెలుసు, కానీ నీకు సాక్ష్యాలు ఉండాలి కదా, సాక్ష్యాలతో సహా అన్నీ కూడా తీసుకొచ్చాను. ఆ రోజు దొంగ బంగారం కేసులో నీ కొడుకు డబ్బుకి ఆశపడి మరొకరితో టైఅప్ అయిన విషయం అతనే స్వయంగా చెప్పాడు. దానికి సాక్ష్యం ఈ వీడియో. అలాగే ఆ రోజు కావ్య ఆఫీస్కి రావడం, మా అమ్మ ట్యాబ్లెట్లు మార్చేసి మా అమ్మని చంపాలని చూడ్డం, కావ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికి రాహుల్ ప్లాన్ చేయడం, అంతా కూడా ఈ సాక్ష్యాలు ఈ వీడియోలో ఉన్నాయి అని అనేసరికి ఒక్కసారి రుద్రాణి రాహుల్ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఆంటీని చంపడానికి కూడా నువ్వు ట్యాబ్లెట్లు మార్చావా, నువ్వు ఇంత దుర్మార్గుడుగా ప్రాణాలతో కూడా చెలగాటమాడుకుంటున్నావా అని స్వప్న అయితే ఏడుస్తూ ఉంటుంది. నీలాంటి వాడిని నమ్మి నేను చిచ్చి అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అపర్ణ అయితే, నువ్వు నన్ను చంపాలనుకున్నావా, నా కుటుంబం నీకు ఏ ద్రోహం చేసింది, ఎందుకు ఇంత అరాచకానికి నువ్వు పాల్పడ్డావు అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాహుల్. నన్ను క్షమించండి, ఇంకోసారి తప్పు చేయను, నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పులు చేయను, రాజ్ నువ్వన్నా చెప్పు రాజ్ అని అంటూ కాళ్ళ వేళ పడుతూ ఉంటాడు రాహుల్ అయితే. అప్పుడే ఇక రాహుల్ అలా చెప్పడంతో, నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు తాతయ్య, ఇప్పటి వరకు కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండాలని మీ తల్లి కొడుకులు ఎన్ని తప్పులు చేసినా సరే ఒప్పుకొని ఆ తప్పులు సరిదిద్దుకుంటూనే వచ్చాను, సహనంతో అన్నీ కూడా తట్టుకున్నాను, కానీ ఇక నేను సహనం కోల్పోయాను. నా భార్యనే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినా నేను మాట్లాడలేదు, మా అమ్మని చంపాలని చూసిందని తనని బయటికి వెళ్ళిపోయడానికి మాటలు అన్నాను, కానీ ఇప్పుడు అదే నా తల్లిని చంపాలనుకుంది ఈ రాహుల్ అని తెలిసాక ఇక శ్రమాభిక్ష పెట్టే అవసరమే లేదు అని అంటూ రాజ్ అయితే చెప్పేస్తాడు. తాతయ్య, మీ నిర్ణయం మీదే అంతా ఆధారపడి ఉంది అని అంటూ ఉంటే అప్పుడే సీతారామయ్య బయటికి పోరా అని అంటూ ఉంటాడు రాహుల్ని సీతారామయ్య. అప్పుడే రుద్రాణి అయితే, నాన్న అంత పని చేయకు నాన్న, ఏదో ఆ డబ్బులకి ఆశపడి అలా చేశాడు నాన్న, ఇంకెప్పుడు కూడా చేయడం పొరపాటు అయిపోయింది అని అంటూ రుద్రాణి చెప్తూ ఉంటే, చూడు రుద్రాణి, ఒకవేళ నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటే నీ కొడుకుతో పాటు సంతోషంగా వెళ్ళిపోవచ్చు,
నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా మాకు లేదు అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి కూడా అప్పుడే రాహుల్ అయితే, మమ్మీ నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించకూడదు, నేనే శిక్ష అనుభవించాలి, నేనే వెళ్ళిపోతాను మమ్మీ, నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. ఇక రాహుల్ అయితే అప్పుడు రాహుల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని సీతారామయ్య అనడంతో రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి రుద్రాణి అయితే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు సీతారామయ్య ఒక్కసారే కుప్పకూలిపోతాడు. తాతయ్య అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే సీతారామయ్య, ఇలాంటి వాళ్ళని తెలిస్తే అసలు ఈ రుద్రాణిని నేను కూతురుగా ఒప్పుకునేవాడినే కాదురా, వీళ్ళిద్దరూ నా కుటుంబాన్ని నాశనం చేసి నా కంపెనీ పరువుని తీశారనుకోలేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు సీతారామయ్య. ఇక రుద్రాణి అయితే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ మళ్ళీ రాహుల్ ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటాడేమో అని ఫోన్ చేస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ నేను వెళ్ళిపోయాను కదా అని నువ్వు బాధపడుకో, నాకేమీ కాదు, నేను బాగానే ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఆ కుటుంబాన్ని ఎలాగా ముక్కలు చెయ్యాలో అది ఆలోచించు మమ్మీ, అది ఆలోచించు అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. ఆలోచిస్తానురా, ఇప్పుడు వరకు ఏదో డబ్బుల కోసం చిన్న చిన్న ప్లాన్లు వేసుకుంటూ వచ్చాం, ఈసారి ఆ రాజు పతనమే నాకు కావాలి, ఆ రాజు పతనం అయిపోవాల్సిందే అని అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.